ఎంతవరకు కరెక్ట్గా తెలియదు. కానీ వైసీపీ సిద్ధాంతాల ప్రకారం కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించరు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి నుంచి మానేశారు, అందుకే విజయమ్మ గారిని కూడా పక్కన పెట్టారు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే చేస్తారా, లేదంటే ఇదే సిద్ధాంతం ఫాలో అవుతారా? తన కుటుంబంలో నుంచి ఇంకొకళ్ళ సోర్స్ నొప్పుకోడు ఆయన, అంతేనా? అంతేగాని ఇప్పుడు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే వాళ్ళు అన్నదమ్ములు అట్లా కదా. ఓకే, పెద్దిరెడ్డి కొడుకు. అవునవును, కరెక్టే. అవినాష్ తో ఇలా చూసుకుంటే సొంత అన్నదమ్ములు కాదు కదా. ఓకే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఓపెనే సొంత కొడుకే కదా. ఇప్పుడు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అవును, భువన్ కరుణాకర్ రెడ్డి కొడుకు, పేరు నాని కొడుకు. ఏమీ ఫీలింగ్ లేదు, తన ఇంట్లో నుంచి ఇంటికి ఒకళ్ళే రావాలన్నటువంటిది ఆయన కాన్సెప్ట్. అదే అంటున్నాను నేను, అంటే 2 సీట్లు సాధ్యం అవుతుందా లేదా అనేది. మేబీ అంటే నేను విన్నదైతే మాత్రం ఆయన పార్లమెంట్ అడిగారని కూడా నేను అనుకోవట్లేదు. కొడుకుని కొడుక్కి టికెట్ ఇవ్వమని ఆయన గట్టిగా చెప్తుంటే లేదు మీరే చెయ్యాలని వాళ్ళు చెప్తున్నారు అన్నటువంటి పాయింట్ విన్నా నేను. అవును అవును, అట్లా కాదనుకున్నప్పుడు అప్పుడు పార్టీ మీరు చెప్పినట్టు ఈ రూట్లో ఆలోచించాలి, పార్టీ ఆలోచించాలి. అవును అవును, ఆయన కొడుక్కి ఇవ్వమంటున్నారు, లేదు మీరు మీ అబ్బాయి ఇద్దరు చేయండి అని చెప్పాలి. బట్ అట్లా చేస్తారా అన్నది సందేహం. ఒకనొక సందర్భంలో వైసీపీ నేతగా ముద్రగడ మీద మార్క్ వేయడంతో పాటు కాపు ద్రోహి అని చెప్పే ప్రయత్నం కూడా, అది రాజకీయంగా చేసినా ఎలా చేసినా, లేదంటే టీడీపీ జనసేన కలిసి చేసినా ఆ ప్రయత్నం అయితే జరిగింది. కాపు